రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిరోజు తెలుగుదేశం కేడర్లకి బిఎల్ఏలకి ఫోన్లు చేస్తూ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తూ ప్రతి నిమిషం ఉదయం ఎంతవరకు అయింది, మధ్యాహ్నం ఎంతవరకు అయింది, సాయంత్రం ఎంతవరకు అయింది, 50% ఎట్లా అయితే ఎట్లా 100% పూర్తి చేయాలని చెప్పేసి మాకు మెసేజ్లు పెడుతూ మమ్మల్ని మీరు ఎందుకు వెనకబడి ఉన్నారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ 100%లో మరి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మా టార్గెట్లు 100% మీరు చేయించండి అనేది మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్పితే మన పార్టీకి 60% ఓట్లు వేశారు కాబట్టి ఈ 60కే మీరు పరిమితం చేయమని చెప్పి ఆయన ఎక్కడా చెప్పట్లేదు. రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రోగ్రాం ఇందాక ఎంపీ గారు చెప్పారు, మాకు 25 నుంచి ఇంటింటికి తిరిగే ఒక ప్రోగ్రాం ఉంది. దాన్ని కూడా వాయిదా వేసి ఈరోజు ఎస్ఐఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక్క మన రాష్ట్రానికి సంబంధించే కాదు, మన దేశ భద్రత భవిష్యత్తుకు సంబంధించిన అంశం కూడా ఈ ఎస్ఐఆర్తో ముడిపడి ఉంది. కాబట్టి దీనికి ఫస్ట్ నేషన్ ఫస్ట్ అని చెప్పేసి మరి ఎవరున్నారు, ఎవరు విదేశీయులు ఉన్నారు, ఎవరన్నా ఇది ఉన్నారా, ఇలాంటివి కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో బయటకు వస్తాయి. కాబట్టి దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేసి ఈరోజు మా పార్టీ కార్యక్రమాన్ని కూడా వెనకేసిన సందర్భం ఇది. మాకు మరి 100% టార్గెట్ ఎందుకు ఇస్తున్నారు? మాకు 60% 70% టార్గెట్ ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఓట్లే తగ్గియాలి అంటే మరి పక్కాగా 70%కి లిమిట్ చేయండి, వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు అందరికి తీసేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. అలా కాకుండా 100% జరిగే విధంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ని పదే రిమైండర్స్ పెడుతూ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బిఎల్ఏలతోటి, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతోటి జూమ్ మీటింగులు తీసుకుంటూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది కేవలం ఏంటంటే బురద జల్లే ఒక కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు చేస్తుందండి బురద జల్లే కార్యక్రమం తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల కానీ చిత్తశుద్ధి వాళ్ళకి ఎక్కడుంది? ఏవైనా విలువైన సలహాలు ఇస్తున్నారా? ఈ 2 సంవత్సరాలు ఎక్కడ ఏం జరిగినా బురద జల్లే కార్యక్రమం.